హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడైతే సూపర్గా ఉన్న మసాలా దోశ అండ్ కొబ్బరి చట్నీ అండ్ ఎర్రకారం ఎలా చేయాలో వెరీ సింపుల్గా చూపిస్తాను నేను. చాలామంది ఏమేమో వేస్తుంటారు, వేయకండి. ఒక మిక్సీలో కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం పప్పులు, రెండు పచ్చిమిరపకాయలు, అది మీ టేస్ట్కి తగ్గట్టు, అండ్ కొంచెం సాల్ట్, అంతే. ఇది వేసుకొని కొంచెం గ్రైండ్ అయిన తర్వాత పోపు వేసుకోండి, అంతే. దీని తప్ప ఇంకేమీ వేసుకోకండి, ఎందుకంటే ఏమన్నా వేస్తే ఆ టేస్ట్ అంతా పోతుంది. కొబ్బరిలో ఉన్న కమ్మదనం అనేది ఇంత వేస్తే మాత్రం మీకు అది తింటుంటే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఆలు కూరకి ఇట్లా ఫస్ట్ పోపు వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏం చూపిస్తానంటే వితౌట్ ఆనియన్ చూపిస్తాను, ఎందుకంటే మా ఇంట్లో కొంతమంది ఆనియన్ తింటారు, కొంతమంది తినరు. సో మీరైతే ఆనియన్ వేసుకోండి అనే చెప్తాను నేను, ఆనియన్ ఉంటేనే అది బాగుంటుందన్నమాట. సో ఇక్కడ పోపు వేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసి దాని తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు వేసేసి ఆలు ఏమంటారు బాయిల్డ్ ఆలు వేసేస్తే అయిపోయిందండి. కూర ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఇది కూడా చాలామంది ఏమేమో వేస్తారో, వేయకండి మీరు. సో ఇక్కడైతే ఎర్రకారము ఇంత సింపుల్గా ఎవరు చూపించుండరు మీకు. 2 ఆనియన్, కొంచెం ఉప్పు, కారం, అంతే మిక్స్ చేసేయండి, ఎర్రకారం రెడీ. నిజంగా చెప్తున్నాను, ఇంత సింపుల్గా మీకు ఎవ్వరు చూపించుండరు. ఏమేమో వేస్తారండి, కూరకు కానివ్వండి, ఎర్రకారం కానివ్వండి, చాలామంది ఏమేమో వేస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు. ఒక్కసారి ఈ మెథడ్ ఫాలో అయ్యి చూడండి, మీరే చెప్తారు సూపర్ ఉంది టేస్ట్ అని. ఇక్కడ కూర రెడీ అయిపోయింది, ఎర్రకారం రెడీ. సో ఇప్పుడు దోశ వేసేద్దామా. దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా మీకు కావాలంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వేసే కొలతలతో మీకు డెఫినెట్గా ఒక వీడియో అయితే చేసి పెడతానండి. ఇక్కడ కొంచెం ఇట్లా నార్మల్ దోశ పెద్దది వేసుకోండి, ఎందుకంటే హోటల్ స్టైల్లో రావాలంటే ఇట్లా వేసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఆలు కూరలో టమాటో, బఠానీ అంతా ఏమేమో వేసేస్తుంటారు. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంత సింపుల్గా మీరు పెడితే అంత టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట. లైక్ అంత హెవీనెస్ ఫీల్ అవుతాం అన్నీ వేసేస్తే. సో నా సజెషన్, ఈ మెథడ్ నేను ఇప్పుడు ఏమైతే చూపించానో ఆ మెథడ్ మీరు ఒక్కసారి ఫాలో చేసి చూడండి. ఆ టేస్ట్ ఎలా ఉందనేది మీరే చెప్తారు నా కమెంట్ సెక్షన్లో. సో ఎర్రకారం బాగా ఇట్లా అంటించేసి నేను 2 సైడ్లు అవన్నీ నేనేం కాల్చాను. సో నార్మల్గా ఫస్ట్ దోశ వేసాను, ఎర్రకారం వేస్తున్నాను. పప్పుల పొడి ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు, కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ సేమ్ ప్రొసీజర్లో మీరు ఆనియన్స్ కట్ చేసుకొని కూడా ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ కొరియాండర్ సన్నగా కట్ చేసేసి దీనిపైన వేసేస్తే ఉల్లిపాయ దోశ రెడీ అయిపోతుంది. ప్రొసీజర్ అంతా సేమ్, పైన మేము ఏం వేస్తామనేది మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుందంతే. ఇక్కడైతే నేను మసాలా దోశ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అవన్నీ ఏం వేయడం లేదు. సో ఇట్లా బాగా ఎర్రకారం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆలు కూర దానిపైన వేసేసి మేము ఏమైతే రెడీ చేసుకున్నామో ఆ ఆలు కూర, అంతే. పప్పుల పొడి కూడా వెరీ సింపుల్ అండి. చాలా పప్పులు, మరి కొంచెం కారము, కొంచెం జీరా అవన్నీ వేసి కొంచెం గ్రైండ్ చేసేస్తే మీకు పప్పుల పొడి రెడీ అయిపోతుంది. అదేం పెద్ద కష్టం కాదు. ఇక్కడ చూసారా, నేను చెప్పినట్టు కొంచెం ఆలు పెట్టేసి బాగా ఇట్లా హోటల్ స్టైల్లో ఫోల్డ్ చేసేస్తే అయిపోయిందండి. చాలా బాగుంటుంది ఈ దోశ అయితే. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు సూపర్ ఉందండి. ఇది ఒక్క దోశ తింటే చాలు, చాలా హెవీ అయిపోతుంది. కావాలంటే దీనిపైన మీరు కొంచెం బటర్ వేసుకుంటే అబ్బా ఇంకా అదిరిపోతుంది. అది పైన టెక్స్చర్ చూసారా మీరు, ఎంత క్రిస్పీ వచ్చిందంటే. నేను ఇప్పుడు మీకు అది బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చిందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏ హోటల్కి కూడా మీరు మళ్ళీ వెళ్ళరు. అవంతా ఎట్లా చేసింటారో ఏం చేసింటారో అవన్నీ తెలియదు కదండి. సో ఇంట్లో పర్ఫెక్ట్గా వీకెండ్ ఉంటే డెఫినెట్గా ఇది నిదానంగా కూర్చొని ట్రై చేయండి. ఇంత సింపుల్గా అయితే ఎవరు చూపించుండరు మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. టేక్ కేర్.